దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసముగా మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చబడి దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వాసము అనేది ఏం చేస్తుందో తెలుసా? నీతిమంతులుగా తీర్చబడుతుంది. ఏమిటి విశ్వాసము అనంటే యేసుక్రీస్తు వారే విశ్వాసము. ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచుతారో వారు నీతిమంతులు. దేవునికి స్తోత్రం కలుగును. అందరూ దేవుని వందనాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు ఎవడో తెలుసండి? ప్రతిరోజు నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీతిమంతుడు అయిపోవు. నీతిమంతుడు ఎవడో తెలుసండి? నీవు కానుకలు సమర్పిస్తే నీతిమంతుడు అయిపోవు. మరి నీతిమంతుడు ఎవడంటే మనం అనేక మందికి సహాయం చేస్తే నీతిమంతుడు అయిపోవు. నీతిమంతుడు అవ్వను. నీతిమంతుడు ఎవడంటే ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వాసముతో సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడో వాడే నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. చాలా మంది అనుకుంటారు, నేను గొప్ప కార్యాలు చేస్తే, సేవ చేస్తే, సహాయం చేస్తే నేను పరలోకం. ఎవరు వెళ్ళరండి అలాగా. నీతిమంతుడు ఎవరు అంటే విశ్వాసం మూలముగా దేవుడిని ఎవడైతే నమ్ముతాడో వాడే నీతిమంతుడు. ఎందుకో తెలుసా? ఆయన నీతే మనల్ని యథార్థతలో నడిపిస్తూ ఉంటుంది. మన నీతి ఆయన ఎదుట మురికి గొడవలే కనబడుతుంది. నీతిమంతుడు అనుకున్నటువంటి వాడు మరి ఎక్కువగా పాపము చేస్తున్నాడని దేవుని గ్రంథం తెలియజేస్తా ఉంది. నీతిమంతుడు ఎవడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు. కాబట్టి పిల్లరా, ఆయన యందు విశ్వాసం ఉంచుట మనకు నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము.